చివియాస్ వరల్డ్. ఈరోజు సాంబార్లోకి, మిరియాల చారులోకి, టమాటో రసంలోకి, పప్పులోకి, ఏ లిక్విడ్ ఫుడ్లోకైనా బెస్ట్ సైడ్ డిష్ ఏంటంటే బెండి ఫ్రై. సో దీన్ని బెండి ఫ్రై అంటారు, బెండకాయ ఫ్రై అంటారు, లేడీస్ ఫింగర్ ఫ్రై అని కూడా అంటారు. సో ఇవాళ మనం ఈ రెసిపీ అనేది చేసుకోబోతున్నాము. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎవరి దగ్గరైనా బ్యాచిలర్స్ దగ్గర కూడా ఈజీగా ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనేవి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు నేను చెప్తా ఉంటాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ పసుపు, ఆయిల్, ఉప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కారము, ఇవేంటి అంటే పల్లీలు అండ్ హాఫ్ కేజీ నేను బెండి తీసుకున్నాను అండి. 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్, కొంచెం కరివేపాకు, దట్స్ ఇట్. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చేలో. సో నేను ఆల్రెడీ స్టవ్ అనేది పెట్టుకొని ప్యాన్ అనేది పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుందాము. సో ఈ నాన్ వెజ్ కర్రీస్లో నేను ఈ ప్యాన్ అనేది పెట్టుకొని ఆయిల్ అనేది వేసేసుకున్నాను అండి. సో ఇలా డీప్ ఫ్రైస్లోకి ఈ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇంకొకటి నేను డీప్గా కూడా ఫ్రై చేయనండి, ఎందుకంటే కొంచెం నాకు క్రిస్పీగా అనిపించాలి, కొంచెం సాఫ్ట్ ఫ్లేవర్ కూడా ఉండాలి, నాకు సాఫ్ట్నెస్ కూడా ఉండాలి. సో నేను అటు ఇటు కాకుండా మీడియంగా చేస్తాను. సో మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే ఆయిల్ అనేది వేసాను కదా, ఇప్పుడు సరిపోకపోతే మనం మిడిల్లో యాడ్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఓవర్గా వేసేదానికన్నా మిడిల్లో సరిపోకపోతే పైనుంచి కొంచెం వేసినా కూడా పర్వాలేదు. ఎందుకంటే దీనికి ఆయిల్ అనేది పీల్ చేసుకుంటే దీనికి కూడా ఫ్రై అనేది అయిపోతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అన్న అదేమి ఉండదు. సో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కాబట్టి మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సో నేను శనగపప్పు, మినప్పప్పు కొంచెం సేపు అయినాక వేసానండి. ఎందుకంటే ఇప్పుడు వేసి ఈ బెండి ఏగే లోపల అవి కూడా మాడిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు అనేది యాడ్ చేయను. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. ఎందుకంటే మిడిల్లో యాడ్ చేస్తే మెత్తబడితే అట్లా ఏమి ఉండదండి. కాకపోతే పల్లీలు అనేది యాడ్ చేయాలి మనం ఇప్పుడు, ఎందుకంటే ఇవి వేగాలి కాబట్టి పల్లీలు అనేది యాడ్ చేయాలి మనం. ఇవి ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు అని కొంచెం నాకు ఇష్టం కాబట్టి, మా పాప కూడా తింటుంది కాబట్టి వేసాను నేను. సో శనగపప్పు, మినప్పప్పు అనేది మనం బెండి వేగేటప్పుడు కూడా వేయచ్చు, ఎందుకంటే బెండి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు అవి కూడా వేగిపోతాయి. ఇప్పుడే వేసామనుకోండి మాడిపోయినట్టు అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ పల్లీలు అనేది వేసుకున్నా. సో ఇవి అనేది కొంచెం మనం వేగనివ్వాలి. అండ్ దీంట్లోనే ఇప్పుడు మనం కొంచెం పసుపు అండ్ సాల్ట్ అనేది వేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గడానికి కోసము. సో ఇప్పుడు అనేది మనం కలుపుకోవాలి దీన్ని ఉన్నదండి. ఇప్పుడైతే మనం కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము, కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం అంతే. సో ఇది అనేది వేగనిద్దామండి మనం. సో ఇవైతే కొంచెం ఇప్పుడు ఆనియన్స్ అనేవి మగ్గినాయండి, ఎక్కువ ఫ్రై అనేది కావద్దు, ఎందుకంటే కొంచెం ఈ బెండితో కూడా ఫ్రై కావాలి కాబట్టి హాఫ్ అనేది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు బెండి అనేది కూడా యాడ్ చేసేద్దామండి. బెండకాయలు వేసి కలిపేసుకున్నాండి. ఇది మనం 5 మినిట్స్ ఇలా వదిలేయాలి, ఎందుకంటే దీనిలో ఉన్న జిగురు అనేది పోవాలి ఆయిల్లో మగ్గి. సో అలా వదిలేసేయాలి మనం ఇట్లా చేసి. సో 5 మినిట్స్ తర్వాత చూపిస్తాం మీకు మళ్ళీ. వేసుకొని 5 మినిట్స్ అవుతుంది కదండి, లైట్గా జిగురు అనేది పోయింది. సో ఇప్పుడు ఇది వేసుకొని 5 మినిట్స్ అవుతుంది కదండి. సో ఇప్పుడు మనం 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుందామండి. ఇది ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది, వేగుతుంది మంచిగా. సో అండ్ అలానే సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాము కొంచెం. ఇందాక మనం తాలింపులో ఆనియన్స్ మగ్గడానికి వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకుందాం, సరిపోతే మనం చూసుకొని వేసుకుందాం. సో ఇలా వేగేంత వరకు ఉండనిద్దాం. స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను అండి. స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుందాము. సో చూడండి, ఎమ్మి మంచిగా ఫ్రై అయిపోయిన బెండి ఫ్రై. సో ఇది చెప్పాను కదా, అన్నిట్లోకి బాగుంటుందండి, రసంలోకి, సాంబార్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. సో ఇలాంటి రెసిపీస్ కోసం చివియాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.